శ్రీ నమస్తే శివ @ మీ పల్లె టీవీ. ఈరోజు మన హిందూపురంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎంజిఎం గ్రౌండ్స్లో చుట్టూ కూడా కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేస్తున్నారండి. గతంలో కూడా సార్ ఎన్ని చేశారు సార్? 25 చైర్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు సార్? ఇప్పుడు కూడా ఒక 7 చైర్లు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూడా చూడొచ్చు. చూడండి, ఇటు చూడండి, ఇటు ఇక్కడ ఒక బెంచ్ ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ కూడా చేస్తున్నారు. మరి అటువైపు కూడా చేస్తున్నారు. అటువైపు కూడా చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డోనర్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చాలా థ్యాంక్ఫుల్ చెప్పండి రోటరీ క్లబ్కు. దాదాపు రాత్రి 10 గంటల సమయంలో కూడా ఈ బెంచ్లో కూర్చొని చాలామంది విశ్రాంతి తీసుకుంటున్నారు. కొంతమంది అనవసరంగా వాటిని కూడా డ్యామేజ్ చేస్తున్నారండి. దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. నలుగురు వయసు అయిపోయిన వాళ్ళు కూర్చోలేక ఉన్నటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఈరోజు బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి మీ అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాము. దయచేసి అలాంటి పనులు చేయకండి. సో ఇక్కడ మనం అందరూ కూడా డోనర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం. మీ పల్లె టీవీ సార్ నమస్తే. సో రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ గారు ఉన్నారండి. ఆయన అడిగే విషయాలు తెలుసుకుందామంటే ఇంకా వాళ్ళు ఇక్కడ ఎంజిఎం గ్రౌండ్స్లో ఏమి డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇలాంటివి అన్నీ చేసి వాళ్ళు అడిగి తెలుసుకుందాము. ఈరోజు ఇవన్నీ ఏర్పాట్లు చేయడం వల్ల దాదాపు కూడా ఇక్కడ ఎంజిఎంలో ఉదయం సాయంకాలం కూడా వ్యాయామం చేసేవాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి కూడా రిలాక్స్ కావడానికి చాలామంది వస్తున్నారండి. శ్రీధర్ గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. సార్ నమస్తే అండి అందరికీ. సో ఇంతవరకు ఫస్ట్ రోటరీ క్లబ్ మెంబర్స్ మాత్రమే బెంచెస్ స్పాన్సర్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు బయట డోనర్స్ కూడా వస్తూ ఉన్నారు. సో డోనర్స్కి చాలా థ్యాంక్ యూ అండి. సో ఇంకా చూసి వేరే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి డొనేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. సో మీది కూడా డీటెయిల్స్ ఇస్తే సో దాని ప్రకారంగా బెంచ్ రెడీ చేసి ఇక్కడ చేద్దాము. ఎంజిఎం గ్రౌండ్ ఒకటే కాదండి, సో వేరే ప్లేసెస్ కూడా రిక్వెస్ట్లు ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బెంచెస్ అక్కడ కూడా మనం అరేంజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మరి ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ వచ్చిన డోనర్స్ ఎవరైనా ఉన్నారా సార్? సార్ భానుప్రకాష్ ఉన్నారండి మిత్రులు, మంచి సింగర్ ఆయన కూడా బెంచీలు ఆయన డొనేట్ చేశారట. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నా పేరు భానుప్రకాష్. నేను హిందూపురం వాసి. హిందూపురంలో ప్రతిరోజు ఉదయము సాయంకాలము మన గ్రౌండ్కి వాకింగ్ వచ్చే ప్రతి వ్యక్తులకు వాకింగ్ అయిన తర్వాత కాస్త ఒక 10 నిమిషాలు అర్ధగంట సేద తీరడానికి ఇక్కడ బెంచ్ల యొక్క సౌకర్యం కలగడం వల్ల అందరికీ ఆనందంగా ఉంది. అంతేకాకుండా హిందూపురంలో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరూ సౌకర్యార్థమయ్యి హాస్పిటల్ నందు ఏదైనా ఎక్విప్మెంట్ కానీ లేదా ఎక్కడైనా బస్సు స్టాండ్ కాకుండా ఇటువంటి ప్రయాణించే ప్రయాణికులందరి కోసము ఎక్కడైనా ఒక షెల్టర్స్ ఏర్పాటు చేయడం విషయంలో కానీ, ఆ తర్వాత ఏదైనా అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఇవ్వడానికి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ రోటరీ క్లబ్ని వాళ్ళ సహకారంతో చేయాలని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చాలా థ్యాంక్స్ అండి. సార్ మీరు అక్కడ వచ్చి చైర్ మీద కూర్చున్నారు సార్. వాళ్ళు చేసినటువంటి సాయానికి మీ ఫీలింగ్ ఏంటి సార్? చాలా బాధాకరమైన విషయం సార్. ఏం చేశారు సార్? ఏం చేయాలి సార్, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు సార్. అంతకన్నా మనము వాళ్ళ కర్మ సార్. థ్యాంక్ యూ సార్. చూడండి ఇక్కడ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. శ్రీధర్ గౌడ్ గారు ముందరగా ఉండి ఆ రోటరీ క్లబ్ అధ్యక్షులు అండి. ఆయన అన్ని పనులు చేయిస్తున్నారండి. ఇప్పుడు కూడా ఒక 7 చైర్లు చేస్తున్నారు. ఇక్కడ 2 చేశారు, మరి అక్కడ కూడా 2 అవుతున్నాయి. ఇదే వాహనంలో తెచ్చి పాప చాలా కష్టపడి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారండి. ఇక్కడ చూడండి 2 చైర్లు చేశారు. ఇక్కడ అందరు కూడా క్రీడాకారులు ఉన్నారు. ఇక్కడ క్రికెట్ ప్లేయర్స్ అంతా ఉన్నారు. బ్రదర్ హలో. मी पल्ले टीवी में बात कर रहा हूँ. क्या बात करते
బ్రదర్ నమస్తే. మీరందరూ కూడా క్రీడాకారులు ఈరోజు క్రికెట్ ప్లే చేయడానికి ఇక్కడంతా కూడా వచ్చారు. సో మనం రోటరీ క్లబ్ వాళ్ళు ఇక్కడ ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వచ్చి కూర్చొని రిలాక్స్ కావడానికి తీసుకొచ్చారు. ఆ విషయంలో మీరు ఏమి మీ ఒపీనియన్ చెప్పండి. ఇది మంచి పని యాక్చువల్లీ. ఈవెన్ మేము కూడా వాకింగ్ చేస్తాము, 2-3 రౌండ్లు కొట్టి ఇక్కడ బాగా రిలాక్స్ గా కూర్చొని ఆడుకుంటా ఉంటారు కదా, బాగా కూర్చొని ఎంజాయ్ చేస్తాం. వాళ్ళు చేపట్టిన కార్యక్రమం ఉపయోగకరమే కదా, చాలా మంచిది. ఇంకా అలాగే ఇంకా చాలా చోట్ల ఇవి ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రదర్ మీరు బ్రదర్ MGM గ్రౌండ్స్ హిందూపురం. శివ @ మీ పల్లె టీవీ.